డాక్టర్ ఇప్పుడు నిజానికి చిన్న తలనొప్పి కొంతమందికొస్తది. అడపదడప వచ్చి పోతూ ఉంటది. కొంతమందికి వారంలో గాని, నెలలో గాని ఖచ్చితంగా మైగ్రేన్ అటాక్ ఉంటది. ఈ మైగ్రేన్‌ని సీరియస్ తీసుకోవాలా? లేకపోతే చిన్న తలనొప్పిని కూడా ఖచ్చితంగా మనం లైట్ తీసుకోకుండా ఉండాలా? ఏది డేంజర్ పాయింట్ అంటే? తలనొప్పికి 200 రకాలున్నాయి మొత్తం. 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ తలనొప్పిని కాజ్ చేస్తాయి. సో, ఏది కరెక్ట్‌గా అన్నది మనం ఏదన్నా చాట్‌జీపీటీ లేకపోతే నెట్ అవన్నీ చూసుకోవటం బదులు ఒక న్యూరాలజిస్ట్ గాని, న్యూరోసర్జన్‌కి గాని చూపించుకుంటే ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అనేది తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ వుమెన్‌కి మైగ్రేన్ ఉంటుందన్నమాట. ఎందుకు డాక్టర్ వుమెన్‌కే ఎక్కువ? సో, బికాస్ ఆఫ్ హార్మోనల్ ఈస్ట్రోజన్ దీనివల్ల ఏమవుతాయంటే రక్తనాళాలు కొంచెం ఎన్‌లార్జ్ అవుతాయి. ఓకే. ఎన్‌లార్జ్ అయినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మైగ్రేన్ ఉంటుంది. కానీ ఈ 200 రకాల టైప్స్ ఆఫ్ హెడేక్స్‌కి ఒక్కొక్క హెడేక్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫీచర్ ఉంటుందన్నమాట. సపోజ్ మైగ్రేన్ తీసుకుంటే యూజువల్‌గా బ్రైట్ లైట్స్‌కి గానీ, లేకపోతే సౌండ్స్ వింటే ఇరిటేషన్ రావటము, లేకపోతే వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలనిపించటము అట్లాంటివుంటాయి. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్‌కి సంబంధించి హెడేక్ ఏమవుతుందంటే యూజువల్‌గా ఇట్ ఈస్ రిలీవ్డ్ బై వామిటింగ్. హ్మ్. వామిటింగ్ అయ్యాక వాళ్ళకి హెడేక్ తగ్గిపోవటం అలా అనిపిస్తుంది. విజువల్ బ్లర్రింగ్ అలాంటివి ఉంటాయి. అలా ఒక్కొక్క హెడేక్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింప్టమ్ ఉంటుంది. సో, ప్రతి హెడేక్‌కి ఎంఆర్ఐ చేయించాలా అంటే సమ్ హెడేక్స్ ఓన్లీ క్లస్టర్ బ్యాండ్ లాగా ఉంటాయి. లేకపోతే అప్పుడప్పుడే వచ్చి పోతుంటాయి. లేదా యాస్ ఎ డే ప్రోగ్రెసెస్ స్ట్రెస్ వల్ల కొంచెం హెడేక్స్ ఉంటాయి. కంటిన్యూయస్‌గా స్క్రీన్ చూడటం వాటన్నిటికి అవసరం లేదు గానీ ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో ఎంఆర్ఐ ఇంత అవైలబుల్‌గా ఉన్నప్పుడు, స్క్రీనింగ్ చేయించుకోవటం అనేది చాలా మంచిది. చాలా మందికి అపోహ ఉంటుందనమాట. ఎంఆర్ఐ చేయించుకుంటే ఏమన్నా రేడియేషన్ ఉంటుందేమో అని. బట్ అస్సలు కాదండి. మనం ఉంటుందే ఎర్త్ ఈజ్ ఎ ఫుల్ మ్యాగ్నెట్. హ్మ్. సో, ఎంఆర్ఐ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ మొడాలిటీ. సో, దానివల్ల ఎంఆర్ఐ చేయించుకుంటే ఏం ప్రాబ్లమ్ ఉండదు. చేసుకుంటే మంచిది. చాలా మందికి ఎంఆర్ఐ స్కాన్ చేపించుకున్న తర్వాత కొంచెం స్కిన్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం అని కమెంట్స్ వింటున్నాం. అట్లాగే కొంతమందికి నిజానికి మీరన్నట్లు ఆ సౌండ్స్, ఆ విపరీతమైన సౌండ్స్ వల్ల కూడా బయటికి రాగానే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ గానీ, హెడేక్ కానీ ఇట్లాంటివి కనిపిస్తాయి అని అంటారు. ఎంఆర్ఐ ఓన్లీ ఏంటంటే మెషిన్ లోపలికెళ్తాం గాబట్టి చాలామంది క్లాస్ట్రోఫోబిక్‌గా ఫీల్ అవుతారండి. సో, ఓకే. దానివల్ల ఈ సింప్టమ్స్ అన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు ఆ సౌండ్స్‌ని నల్లిఫై చేయటానికి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఓకే. ఎంఆర్ఐ రూమ్‌లోనే ఇస్తారు. అవి చేసుకోవచ్చు. ఓకే. మెదడుకు చాలా ప్రభావం చూపించే, మెదడు పనితీరుకు కానీ, మెదడు హెల్త్‌కి కానీ ఎక్కువ ఎఫెక్ట్ చేసే కొన్ని అలవాట్లు గానీ, ఆహారపు అలవాట్లు గానీ. సో, నన్నడిగితే ద సింగిల్ మోస్ట్ డైలీ రిచువల్ ఎవ్రీవన్ హాస్ టు ఫాలో ఇస్ స్లీప్ అండి. స్లీప్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎనీవన్ కెన్ 8 డూ. అవర్స్. సేమ్. అట్‌లీస్ట్ 7½ అవర్స్ ఈస్ ప్రూవెన్ అనమాట. ఓకే. అన్‌లెస్ అదర్‌వైజ్ యూ హావ్ దాంట్లో కూడా రెస్టరేటివ్ స్లీప్, డీప్ స్లీప్, ఆర్‌ఈఎం స్లీప్స్ అని ఉంటాయన్నమాట. అట్‌లీస్ట్ 40% ఆఫ్ రెస్టరేటివ్ స్లీప్ ఉండాలి. డీప్ స్లీప్ అట్‌లీస్ట్ మోర్ దాన్ 1 ఆర్ 20 మినిట్స్ ఉండాలి. ఉన్నప్పుడు మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. లేచినప్పుడు మనం రిఫ్రెషింగ్‌గా ఫీల్ అవుతాం. ఏ రకమైన స్పైనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండవు. బ్రెయిన్ కూడా కాగ్నిషన్ వైస్ బాగా యాక్ట్ చేస్తుందన్నమాట. హ్మ్. యూఆర్ స్లీపింగ్ 3, 4 అవర్స్ అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ ఆన్ టు ద స్క్రీన్స్ మెమరీ వర్క్‌లోడ్ అంత సిగ్నిఫికెంట్‌గా ఉండదు. ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్‌లీ హ్యాంపర్డ్. ఓకే. ఇప్పుడున్న ఇన్‌స్టా రీల్స్ చూస్తూ లేట్ నైట్ పడుకోవటం అనేది సర్వసాధారణం. అలాగే చాలా మందికి ఒక కంప్లెయింట్ ఉంటది డాక్టర్. ఎర్లీ మార్నింగ్ నిద్ర డీప్‌గా వస్తుంటది. నైట్ అంతా ఎంత వాళ్ళు తన్లాడినా, ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. కానీ ఎర్లీ మార్నింగ్ మంచి గట్టి స్లీప్ ఉంటది. దానివల్ల డే లైఫ్ కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటది. ఈ కంప్లెయింట్‌కి ఆన్సర్ చెప్పండి. సో, ఇదివరకు ఏంటంటే అండి మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళము. సో, యాస్ డే ప్రోగ్రెసెస్ మెలటోనిన్ సెక్రీట్ అయ్యి బాడీలో మనకి రాత్రి అయ్యేసరికి అలసట వచ్చి నిద్రపోవటం అవి జరిగేది. ఇప్పుడు మనం స్క్రీన్స్ చూస్తున్నప్పుడు ఈ లైట్ అంతా ఏం చేస్తూ ఉంటుందంటే రాత్రిపూట మెలటోనిన్‌ని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సప్రెస్ చేయటం వల్ల రిలీజ్ అవ్వరు. హ్మ్. రాత్రి రైజ్ అవ్వదు అండ్ రాత్రి నిద్ర రాదు. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ గూడా మనలో చాలామంది ఎవ్వరం వెళ్లి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వము. అస్సలు. సో, అసలు ఆ సర్కేడియన్ రిథమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదనమాట బాడీకి. సో, అలా క్రానిక్‌గా అలా అయిపోయేసరికి రాత్రంతా నిద్ర పట్టకపోవటం, పొద్దున్న నిద్ర రావటం, పొద్దున్నే మళ్ళీ లేవంగానే మళ్ళీ డే టైమ్ స్లీపీనెస్‌గా ఉండటం ఇవన్నీ సో, ఇట్ ఈస్ ఓకే. రెగ్యులర్ అనమాట. ఇప్పుడు మెదడుకు హెల్ప్ చేసే అలవాట్లు గానీ, ఫుడ్ గానీ. యూజువల్‌గా గుడ్ ఫ్యాట్స్ అవకాడో ఆర్ ఫిష్ ఇవన్నీ చాలా మంచివండి. అవే గాకుండా
మెగ్నీషియం సప్లిమెంట్ ఇయర్లీ ఒక 3 మంత్స్ తీసుకోవచ్చు అనమాట. మెగ్నీషియంలో కూడా మెగ్నీషియం ఏజ్ వాళ్ళైనా. ఏ ఏజ్ వాళ్ళైనా ఓకే. అంటే బిస్గ్లైసినేట్ అని ఉంటుంది. ఓకే. అండ్ కోఎన్జైమ్ క్యూటెన్ కాంప్లెక్సెస్ అని ఉంటాయి. ఇవి చాలా మంచిదండి ఓకే. మెదడుకి. 3 అంటే మంత్స్ కంటిన్యూ తీసుకోవాలా? 3 మంత్స్ కంటిన్యూస్ ఓకే. ఇయర్లీ ఒక 3 మంత్స్ తీసుకుంటే హ్మ్. ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. అంటే ఇప్పుడు మనకి సాయిల్‌లో మినరల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి వీటిల్ని మనం సప్లిమెంట్ చేసుకుంటే బావుంటుందండి ఓకే. విటమిన్స్. అంటే అన్నెసెసరీ ఇప్పుడు టాబ్లెట్స్ ఇందాక మీరే అన్నట్లు కొంచెం టాబ్లెట్స్ ఎక్కువ వాడకం కూడా సైడ్ ఎఫెక్ట్స్‌కి కారణం అవుతుంది అనుకుంటున్నప్పుడు, మనం 3 నెలలు ఈ టాబ్లెట్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? యూజువల్‌గా ఉండదు. స్పెసిఫిక్‌గా వైటమిన్ బి12 అండ్ కోఎన్జైమ్ క్యూటెన్ తీసుకుంటే ఏం కాదు. ఏం కాదు. ఓకే. డాక్టర్ ఇప్పుడు హెడేక్‌ని చాలామంది మైగ్రేన్ హెడేక్‌ని మాత్రం బేర్ చేయలేరు. నేను అంతకుముందు ఒక న్యూస్ చూసా చాలా డేస్ క్రితము. కేవలం మైగ్రేన్ హెడేక్ నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి. అంటే ఇంత సివియర్‌గా దీన్ని ఎన్ని పార్ట్‌లుగా చెప్పొచ్చు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది? ముఖ్యంగా నాకొస్తున్నది ఇది మైగ్రేన్ అని నేను గుర్తించాలి. తర్వాత డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. అంటే నాకు సింప్టమ్స్ ఏంటి? సో, మైగ్రేన్ కూడా 2 రకాలుంటాయండి. కాంప్లికేటెడ్ మైగ్రేన్ అండ్ అన్‌కాంప్లికేటెడ్ మైగ్రేన్. అన్‌కాంప్లికేటెడ్ మైగ్రేన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కొంచెం ఆరా ఉంటుంది. అంటే ఫస్ట్ మైగ్రేన్ వచ్చే ముందర వాళ్ళకి తల బరువుగా తెలుస్తుందనమాట. హ్మ్. తెలిసి బ్రైట్ లైట్స్‌ని చూసినా, ఎవరన్నా మాట్లాడుతున్నా చిరాకు చికాకు. రావటం అవన్నీ ఉంటాయి. సో, దే ఐసోలేట్ దెమ్‌సెల్వ్స్. ఎందుకంటే అది ప్రోగ్రెస్ అవ్వకూడదని వాళ్ళు హ్మ్. డార్క్ రూమ్‌లోకి వెళ్ళిపోవటం, పడుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు. దిస్ ఈస్ వన్ టెల్ సైన్ ఫర్ మైగ్రేన్. సో, ఇంకా కాంప్లికేటెడ్ మైగ్రేన్స్ ఎలా ఉంటాయంటే అవి వాస్కులర్ హెడేక్స్‌తో పాటు అవ్వటం, లేదా ఒక చెయ్యి, కాలు లైట్‌గా వీక్‌నెస్ రావటం, ఓకే. ఇట్లాంటివి కూడా యాడ్ అవుతాయన్నమాట కాంప్లికేటెడ్ మైగ్రేన్స్‌లో. వాస్కులర్ మైగ్రేన్స్ అంటాము. అట్లా డిఫరెంట్ ఎంటిటీస్ ఆఫ్ మైగ్రేన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ మైగ్రేన్ ఈస్ అసోసియేటెడ్ విచ్ స్టార్ట్స్ విత్ హెవీనెస్ ఆఫ్ హెడ్ అండ్ స్లోలీ ప్రోగ్రెసెస్ టు సివియర్ హెడేక్ ఆర్ ఆరా ఏదన్నా ఉందంటే వామిటింగ్ వచ్చేలాగా ఉంది, లేకపోతే ఐసోలేట్ అయిపోవాలని సౌండ్స్ చూస్తుంటే చిరాకు రావటం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది డెఫినెట్‌గా మైగ్రేన్.